హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. కొత్తగా చూసారు నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అండ్ ఈరోజు సండే స్పెషల్గా నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సండే కదా, ఇంకా నేను మా వాళ్ళు ఉన్నాము. ఇంకా అందుకు ఇలా మా ఇంట్లోనే ఇలా బిర్యానీ తయారు చేస్తున్నాను. ముందుగా నేను 6 ఎగ్స్ అనేది తీసుకున్నాను. 6 ఎగ్స్ని నేను వాటర్లో బాయిల్ చేసుకున్నాను. వాటర్లో బాయిల్ చేసుకున్నాక ఇంకా మనము ఎగ్స్ని కొంచెం కారము పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ వేసుకున్న ఆయిల్లోనే మనము ఎగ్స్ అనేది కలిపి పెట్టుకున్నాం కదా, అదన్నీ మనము కొంచెం కారము పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకొని ఆ ఎగ్స్ కూడా దాంట్లోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోనే మనము కొంచెము ఒక 1 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయల ముక్కలు కూడా మనం వేయించుకోవాలి. అలా ఆయిల్లోనే బాగా వేయించుకున్నాక మనము ఒక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లము వెల్లుల్లి అలాగే కొత్తిమీర వేసుకొని కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా నేను ఇలా ఆయిల్లోనే వేసేసాను. అండ్ ఫ్రై చేసేసుకున్నాక పచ్చివాసన రాకుండా ఉండేకి బాగా వేయించుకోవాలి. మసాలా వేయించాక కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను టేస్ట్ సాల్ట్ ఉంటే కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంకా మన బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. అదంతా మిక్స్ చేసుకొని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. మన 2 టమాటాస్ తీసుకొని మనము కట్ చేసుకొని మిక్సీకి అనేది మనము ప్యూరీగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనము వేసుకున్నాం కదా మసాలాలోనే వేసుకొని మన కొంచెంసేపు ఆయిల్ అనేది మనకి సపరేట్ వస్తుంది. బాగా వేగాక చూడండి ఫ్రెండ్స్, అట్లా వస్తుంది. నేను పెరుగు కూడా వేసాను, అది నేను చూపించలేదు, అందుకే కొంచెం వేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను మెంతాకు పుదీనా కూడా వేసాను. అది వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ స్మెల్కి మనకి బిర్యానీకి చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే అవన్నీ వేసాను. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుందేమో అని వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా ఇలా వేసుకొని కొంచెం సేపు అలాగే గ్లాస్ వాటర్ వేసుకున్నాక బాగా మసాలా అంతా వాటర్లోనే బాగా ఉడుకుతుంది కదా, ఆ ఉడుకుతున్నప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్ ఎలా బాయిల్ అవుతుందో, అప్పుడు మనం ఎగ్స్ అనేది వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ దాంట్లో వేసుకోవాలి. ఆ ఎగ్స్ అన్ని దాంట్లో వేసుకొని కొంచెం సేపు అలాగే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టుగా అలా ఎగ్స్ అన్నీ వేసేసాను. మనకి ఎంత గ్రేవీ ఉంటేనే అంత టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఇలా వేసేసాను. కొంతసేపు అలాగే పెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ వరకు. మసాలా అంతా ఎగ్స్కి తగలాలి కదా, అందుకు అలాగే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను ఇంకా కొంచెం రైస్ ఎగ్స్ అనేది పక్కన పెట్టేసుకొని మసాలా ఉంటుంది కదా, కింద మసాలాలోనే కొంచెం రైస్ వేసి కలుపుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ అనేది పక్కన పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇంకా రైస్ వేసుకొని దానిపైన ఎగ్స్ వేసుకొని అంతా మిక్స్ చేస్తున్నాను రైస్లోకి. ఈ విధంగా అంతా రైస్లో మనము కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి, మీ చాయిస్ అది. ఎల్లో ఉన్న కానీ లెమన్ ఎల్లో కానీ కేసరి కలర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను పైన. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ అండ్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అనుకోకుండా ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అనుకోకుండా చేసుకున్నాము.
దాంట్లోకి రైతా అనేది ప్రిపేర్ చేసేసాను. ఇలా ఎగ్దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎగ్దమ్ బిర్యానీ నా స్టైల్లో ఇలా చేశాను ఫ్రెండ్స్. తొందరగా ఈజీగా అయిపోతుంది. చాలా కష్టం లేకుండా, పని ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.